ఒక వ్యవస్థను ఏర్పాటు చేసి ఆ వ్యవస్థకు అధికారాలు కానీ ఏవి అప్పచెప్పకుండా వాళ్ళు చేస్తున్నటువంటి సేవలు మాత్రమే పరిగణలోనికి తీసుకోమని చెప్పి ఈరోజు కాదు, ది డే బిగిన్ వాలంటరీ వ్యవస్థ స్టార్ట్ చేసినప్పుడే ది డే బిగిన్ వాట్ హీ సెడ్. అదే ఆలోచనతో అదే ఆచరణతో వాలంటీర్స్ కూడా సర్వీస్ మోటోలో వెళ్ళారే తప్ప ఎక్కడ కూడా వాళ్ళకి అధికారాలు ఉన్నాయని కానీ వాటిని దుర్వినియోగపరచాలని కానీ ఏనాడు కూడా వాళ్ళు అనుకోలేదు. ఇవాళ వాలంటీరీ వ్యవస్థను తీసేయమని ఎన్నికల కమిషన్ ఉత్తర్వులు ఇచ్చారు. రైట్, బాగుంది, తీసేద్దాం. కాకపోతే ఇన్ని లక్షల మంది వాలంటీర్లు ఒక్కసారిగా వాళ్ళు సుషుప్తావస్థ దశలోకి చేరిపోయినారు. అంటే ఆ వాలంటీర్స్ పని పూర్తిగా వాళ్ళు విడిచిపెట్టేస్తారు. ఇప్పుడు ఆ వాలంటీర్స్ డ్యూటీ హూ విల్ డూ దట్? వాలంటీర్స్ పని ఎవరు చేస్తారన్నటువంటిది ప్రశ్నార్థకంగా. రైట్, మీరు రాజీనామా చేయమన్నారు, ఆ ఉత్తర్వుల్లో ఏర్పడింది. ఏదో మీరు ప్రత్యామ్నాయం అరేంజ్ చేసుకోండి అన్న. ప్రత్యామ్నాయం అరేంజ్ చేసుకోవడం అంటే ఇదేమైనా ఆశావాష అయినటువంటి వ్యవస్థ ఏం కాదు. ఇది ప్రజల హృదయాల్లో గూడు కట్టుకుని ఉన్నటువంటి వ్యవస్థ. ఈవేళ ప్రతి ఒక్కరు పెన్షన్ అందుకుంటున్నటువంటి వాళ్ళు మా వాలంటీర్ నెలాఖరికి వచ్చి మా తలుపు తడుతుంది, తలుపు తట్టి మా ఇంటికి వచ్చి మాతో ముచ్చట్లాడి ఈ పెన్షన్స్ అనేటువంటిది పంచి ఇచ్చి వెళ్తారు అనేటువంటి ఆలోచన. మీకు ఒక వ్యక్తి మీకు పెటిషన్ పెట్టారు. ఆయన ఎవరంటే పేరు నిమ్మగడ్డ రమేష్ కుమార్. నిమ్మగడ్డ రమేష్ కుమార్ మీరు ఒక వ్యాజ్యాన్ని లేవనెత్తి మీకు ఇస్తే మీరు దాన్ని ఇవన్నీ వదిలేయండి అని చెప్పేసి మీరు చెప్పడం అన్నటువంటిది ఆఫ్కోర్స్ ఎలక్షన్ కమిషన్ నిర్ణయాలను మనం ప్రశ్నించడం కాదు, కానీ ఇది సరైనటువంటి నిర్ణయం కాదని చెప్పి నేను భావిస్తున్నాను. నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆయన గడిచినటువంటి అనేక సంఘటనల్లో ముద్దాయిగా ప్రభుత్వం ముందు చేతులు కట్టుకొచ్చే అధికారం నుండి తొలగించినారు. అంటే దీనివల్ల ఏర్పడే తదుపరి పర్యవసానం అంటే ఈ ప్రత్యామ్నాయ వ్యవస్థ ఏర్పాటు మీరు సజెస్ట్ చేస్తుంటే నేను చాలా సంతోషించుండేవాళ్ళమని చెప్పి నేను ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. ప్రత్యామ్నాయ వ్యవస్థను మీరు ఎలాంటి శాంక్షన్ కూడా ఇవ్వకుండా
మీ అరేంజ్మెంట్స్ మీరు చేసుకోండి అంటే అది అంతగా బాగులేదని చెప్పి నేను ఫీల్ అవుతున్నాను. కాబట్టి అందుకే ఈ వ్యవస్థ మీద అందరి ఎన్ని అభిప్రాయాలు వెళ్ళవచ్చని వాస్తవం అయితే ఇదే. ఇవాళ వాలంటీర్స్ రిజైన్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. దే ఆర్ రెడీ టు రిజైన్ దేర్ పోస్ట్. వాళ్ళు వాలంటీర్సే సిద్ధంగా ఉన్నారు. ఇవాళ మీరేం తీయాల్సిన పని లేదు. అందుకే ఈ సిద్ధంగా ఉన్న వాలంటీర్స్ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, వాళ్ళు ఏ విధమైనటువంటి వాళ్ళ ఉద్యోగాల నుంచి తీస్తున్నారనో లేదా మరొక దాంట్లో తీస్తున్నారన్నటువంటి ఆలోచన పెట్టుకోకుండా ఖచ్చితంగా they will do their stand. They will do their stand and they will do what else they likes it. వాళ్ళకి ఏది ఇష్టం ఉంటే అది వాళ్ళు చేయడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు ఈరోజు. కాబట్టి నేను అంటున్నటువంటిది, ఈ ప్రక్రియలో మరొకసారి ఎలక్షన్ కమిషన్ వారు పునరాలోచన చేసి మరొకసారి ఎలక్షన్ కమిషన్ హ్యాస్ టు రీథింక్, పునరాలోచన చేసి దీని మీదను ప్రత్యామ్నాయ వ్యవస్థ ఏర్పాటు మీదను అలాగే ఇదే వ్యవస్థను కొనసాగించాలన్నటువంటి మా ఆలోచనను మేము చాలా స్పష్టంగా మేము ఎలక్షన్ కమిషన్ వారికి తెలియజేసుకున్నాం. దిస్ ఈజ్ మై humble opinion on ఎలక్షన్ కమిషన్ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని తిరిగి పునరాలోచించమని మాత్రమే కోరుతున్నాను.